స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా దాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు, ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి, ఎక్కువ వెహికల్స్ ఆపే అవసరం లేదు అని కూడా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది ట్రాఫిక్ పోలీస్ వారికి. సో వారు దాని తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ని నడిపించడం, ఇతర విఐపీస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, వారి మూవ్మెంట్స్ కూడా బయట నుంచి వచ్చే విఐపీస్ కూడా వస్తుంటారు, వారి కోసం కూడా మేము ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఈ విఐపీ మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్లో నడిపేయవలసి వస్తుందో విఐపీ మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15%కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో, ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపీ మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి, ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపించడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన ఉండి ఇది చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం. సో అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్లో పనిచేస్తుంది.